మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ లో కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామన్నారు. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాము. ఏపీ రాజకీయాల్లో ఉన్న మిగిలిన పార్టీలు బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్నాయన్నారు. బీజేపీతో వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకున్నారు. మోడీకి దత్తపుత్రుడుగా ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని మోడీ వద్ద మెడలు వంచారు. చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. పార్టీలు బీజేపీకి ఏపీని తాకట్టు పెట్టారన్నారు. బీజేపీ గత 15 సంవత్సరాలుగా మోసం చేస్తూనే వస్తుందని, ప్రత్యేక హోదా, పోలవరంపై దృష్టి పెట్టలేదు. రాజధాని కట్టుకోవడానికి అప్పు ఇస్తున్నారు. రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిది. కానీ ఇప్పటి వరకు ఒక్క మేలు కూడా చేయలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ మోసం చేస్తోందని, మొన్న సభలో ఎవరి గొప్పలు వాళ్ళు కొట్టుకుంటున్నారన్నారు. డబుల్ ఇంజన్, సూపర్ 6 అన్నారు. ఏమీ అమలు అవడం లేదని, అన్నదాత సుఖీభవ రైతులకు పడలేదన్నారు. తల్లికి వందనం ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు. ఇంకా రావాలి అని సూపర్ 6 లో కోతలు పెట్టుకుని పోతూ ఉంటే ప్రజలు ఎలా నమ్మాలన్నారు. చంద్రబాబుని ప్రశ్నిస్తే నాలుక మందమంటారు. ప్రజలను మోసం చేసినా మీ నాలుక మందమో తెలుసుకోండి చంద్రబాబు అన్నారు. సూపర్ 6 కాదు ఇది సూపర్ ప్లాప్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి సైడ్ బాక్స్ ఎక్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. కార్యకర్త కారు కింద పడ్డాడు అని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఫేక్ అనడం దారుణమని, ఏ పర్యటన చేసినా బలం చూపించాలని జగన్ అనుకుంటున్నారు. ఓడిపోయాక జనంలోకి జగన్ వస్తున్నారు. ఉనికి కోల్పోతున్నామని జగన్ బయటికి వస్తున్నారు. బెట్టింగ్ చేసిన వారి విగ్రహం కోసం జగన్ వెళ్లడం దారుణం. మేము ఏ కార్యక్రమం చేయాలన్నా ఆంక్షలు పెడుతున్నారు. జగన్ తిరుగుతుంటే పర్మిషన్లు ఇస్తున్నారు. మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేదని నన్ను అనడం కరెక్ట్ కాదు అంటూ కార్ల కింద కార్యకర్తలను తొక్కించి పట్టించుకొని జగన్ కు మానవత్వం లేదు అని అన్నారు. ఈరోజు మైక్ లేదా? మైక్ లేదు. మీ మైక్లన్నీ ఇక్కడ ఉన్నాయిగా. అవి వస్తాయి, లేదు సరిపోతలేదు. ఇక్కడ కవర్ చేస్తాయి మైక్లు. మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్లు, కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి అన్న విషయాలపై చర్చించడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళ సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు లేదా వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి ఒక అవకాశం. స్వయంగా పార్టీ అధ్యక్షురాలిగా నేనే వాళ్ళను
వినడానికి, వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు. కానీ బీజేపీ గత 15 సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది. ప్రత్యేక హోదా విషయం అయితేనేమి, లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటు. ఏ ఒక్క మేలు చేయలేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తున్నామంటున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం 41 మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు. ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా పోలవరం హైటు 45 మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఎంత దురదృష్టకరమో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం. ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు. ఈరోజు ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు అప్పులు ఇస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి. వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులు ఇస్తామంటున్నారు తప్పితే పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు. న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు. ఆఖరికి విశాఖ స్టీల్ కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అని బిక్కుమంటూ అక్కడ వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము అని వాళ్ళు పార్లమెంట్లో చెప్పిన మాట వెనక్కి తీసుకోవడం లేదు బీజేపీ. ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే
ప్రతి పిల్లాడికి ఆర్ ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి, 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకైతే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి, కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి. ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే 4,300 ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారు. మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు? పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. చంద్రబాబు గారు చెప్పారు సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని. మేము ప్రశ్నిస్తున్నాం, నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా, లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు, వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే. మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వెంటనే అన్ని పథకాలను సూపర్ 6 అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగానే ఇది సూపర్ 6 కాదు, ఇది సూపర్ ఫ్లాపే. మంచిదే కదా మేడం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు వరుసగా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు జరిగాయి ఈ మధ్య. మొన్న జరిగినటువంటి పర్యటనలో ఒక కార్యకర్తే చనిపోయారు. అయితే ఆ వీడియో అంతా ఫేక్, కావాలని రాజకీయం చేస్తుందని చెప్పి వైసీపీ అంటుంది. ఏం చెప్తారు? నిన్న కూడా చెప్పాము, ఇది చాలా దురదృష్టకరము. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు
ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్న సమయంలోనే ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ 100 మందికి ఇస్తే ఈయన 1000 మందిని వేసుకొని వెళ్ళారు. మరి ఎందుకు అనుమతించారు? మాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిపి ప్రజలను నలిపేస్తున్నారు. మేడం, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు కదా. తెలంగాణలో మీ గవర్నమెంట్ అక్కడ మీకు ఎంక్వైరీ ఎందుకే లేదు? తెలంగాణ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయడం మీరు భావిస్తున్నారు? ముమ్మాటికి భావించడం లేదు. మరి ఫోన్ ట్యాపింగ్ మీ గవర్నమెంట్, తెలంగాణ మీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే చేస్తున్నారు కదా, ఎంక్వైరీ చేస్తున్నారు కదా. సూపర్ 6 ఫైట్ అంటున్నారు. అయితే ఇతర పార్టీలు దీని మీద ఫైట్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు నుంచి ఎక్కడ అసలు చూసేలేదు, ఫైట్ చేసి ప్రజల వైపు నిలబడినారు. మీరు చాలా ఇన్ఫార్మ్డ్గా ఉన్నారు. తాళీ బజావ్ అనే కార్యక్రమం మేము చాలా సీరియస్గా చాలా చోట్ల చాలా సందర్భాలలో చాలా నెలల నుంచి చేస్తున్నాం. మీరు గమనించటం లేదేమో. ఇక్కడ కూడా చేశారు. ప్రతి జిల్లాలోనూ తాళీ బజావ్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అదే పనిగా సూపర్ 6 సూపర్ ఫ్లాప్ ఉత్సాహం మాలో కాదన్నా. రాజు గారికి వచ్చాయి. అలాంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అభిమానం ఉన్న జిల్లాలో మీరు ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారని దానికే మీటింగ్ కాదు ఒక నిమిషం. మాకైతే అన్ని ఆంక్షలు పెడతారు. విశాఖ స్టీల్లో నేను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతే నన్ను లిఫ్ట్ చేశారు. సూపర్ 6కు చేయాలని మేము ఆందోళన చేయాలని ఇంట్లోంచి బయలుదేరితే మమ్మల్ని అయితే హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమీ కనిపించడం లేదు. 3 బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో 100 బండ్లతో పోవచ్చు. 100 మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో 1000 మందితో చేసుకోవచ్చు. బల ప్రదర్శన ఎందుకు అని అడుగుతున్నాం. వాళ్ళకు డబ్బులున్నాయనా? మోడీ దత్తపుత్రుడు అనా? జనాల్ని సమీకరించినట్టు పోలీసులను కూడా కొంటున్నారా? అందుకే అడుగుతున్నాం, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని. నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మాకేమో అనుమతులు ఉండవు, మమ్మల్ని ఏమో హౌస్ అరెస్టులు చేస్తారు. కానీ ఇలా బల ప్రదర్శన చేసుకొని కార్ల కింద టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు. ఏం జరుగుతుందని అడుగుతున్నాం. బీజేపీకి ఎదురుగా నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీకు అర్థమవుతుందో లేదో. మనకు ప్రత్యేక హోదా రావాలన్నా, మనకు ప్రతి విభజన హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా ఇదే బీజేపీకి, ఇదే మోడీ గారికి జపన చేస్తూ ఉంటారు. ఆ మోడీ మనకి ఏం చేయకపోయినా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూనే ఉంటారు. మేడం, మానవత్వం గురించి మీరా మాట్లాడేది, మానవత్వం గురించి మాట్లాడే ఎవరు? నాకు మానవత్వం గురించి అర్హత లేదా? ఎందుకండి? నాకెందుకు లేదు? ఎందుకు లేదు? సమాధానం చెప్పాలి. నాకెందుకు లేదు మానవత్వం? నేనేం చేశానని నాకు మానవత్వం లేదు? మీ కార్ల కింద మీరు జనాలను టైర్ల కింద వేసి నలుపుకుంటూ పోతుంటే మానవత్వం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుందండి?
వరుసగా ఎవరైతే కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రకటిస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ వాళ్ళు మండిపడుతున్నారు మేడం. మరి వైసీపీ వాళ్ళు మండిపడ్డం, బయట మండిపడ్డం కాక అసెంబ్లీకి వెళ్ళి మండిపడవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము, అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకి లేదా? రిషికొండని ఎందుకు గొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా? రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎందుకు పూర్తి చేయలేదో అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా? వీళ్ళకి నిజానికి చెప్పుకునే దమ్ము లేదు. ముమ్మాటికి కాదు, ఈ ప్రెస్ మీట్లో కూడా మీరు లెక్క తీసి చూడండి. నేను ఎన్ని నిమిషాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడానో, ఎన్ని నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడానో ఈ ప్రెస్ మీట్లోనే లెక్క తీయండి. మేడం, ఒక చిన్న విషయం మేడం, మీరు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ పునర్లు మన వరకు జరగలేదు, కేవలం లైమ్ లైఫ్లో మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. అంటే సూపర్ ఇమేజ్ ఏమైనా క్రియేట్ చేసుకుంటున్నారా? నేనేమీ క్రియేట్ చేసుకోవాలని చూడటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయటానికి నా అవసరం ఉంది అని నన్ను కోరితే నేను ఇక్కడికి రావటం జరిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో, నేను ఎంటర్ అయిన పరిస్థితిలో ఇక్కడేదో రాజ్యాలు ఏలడానికో కిరీటాలు పెట్టించుకోవడానికో నేనేం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అవసరమయ్యి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది, అది నా వల్ల మాత్రమే అవుతుంది అని నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించడం జరిగింది. కేవలం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నా అవసరం కనిపించక, ప్రస్తుతం నా అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మాత్రమే ఇది నా నెత్తికెత్తుకున్నా నేను ఈ భారం. అంటే మీ కష్టం తప్ప వేరెవరు కనబడట్లేదు మేడం. క్వశ్చన్ ఏంటంటే మీ కష్టం తప్ప మీరెవరు తెర మీదకి కానీ ప్రజలకు కానీ వచ్చే పరిస్థితులు కాంగ్రెస్ కనబడట్లేదు. ఎందుకు? అది తొందరలోనే మీకు కార్పొరేషన్ మీరు నన్ను తప్ప ఎవరిని కవర్ చేయటం లేదేమో. అలా కూడా అయి ఉండొచ్చుగా. మరి మీరు చెప్తున్నారు కదా తాళీ బజావ్ అనే కార్యక్రమము సూపర్ 6 ద్వారా మేము ఇదే నెల్లూరులో చేస్తే మేము చేయలేదు అని మీరు అంటున్నారంటే మీకు అసలు ఇన్ఫర్మేషనే లేదా? నేను మిమ్మల్ని అనొచ్చు కదా. మీరు సరిగ్గా కవరేజ్ చేయండి. అందుకే చెప్తున్నాను, ఇంతమందికి చెప్తున్నాను, మీరు సరైన కవరేజ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడితేనే ఇగో ఇందాక మీరు అన్నట్టు అది మాత్రమే కాదు నా అజెండా. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు చాలా చిన్నవి. ఇన్ ద లార్జర్ స్కేల్ ఆఫ్ థింగ్స్ మాకు మరి వైసీపీ వాళ్ళు మండిపడ్డం, బయట మండిపడ్డం కాక అసెంబ్లీకి వెళ్ళి మండిపడవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము, అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకి లేదా? రిషికొండని ఎందుకు గొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా? రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎందుకు పూర్తి చేయలేదో అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా? వీళ్ళకి నిజానికి చెప్పుకునే దమ్ము లేదు. ముమ్మాటికి కాదు, ఈ ప్రెస్ మీట్లో కూడా మీరు లెక్క తీసి చూడండి. నేను ఎన్ని నిమిషాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడానో, ఎన్ని నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడానో ఈ ప్రెస్ మీట్లోనే లెక్క తీయండి. మేడం, ఒక చిన్న విషయం మేడం, మీరు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ పునర్లు మన వరకు జరగలేదు, కేవలం లైమ్ లైఫ్లో మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. అంటే సూపర్ ఇమేజ్ ఏమైనా క్రియేట్ చేసుకుంటున్నారా? నేనేమీ క్రియేట్ చేసుకోవాలని చూడటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయటానికి నా అవసరం ఉంది అని నన్ను కోరితే నేను ఇక్కడికి రావటం జరిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో, నేను ఎంటర్ అయిన పరిస్థితిలో ఇక్కడేదో రాజ్యాలు ఏలడానికో కిరీటాలు పెట్టించుకోవడానికో నేనేం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అవసరమయ్యి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది, అది నా వల్ల మాత్రమే అవుతుంది అని నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించడం జరిగింది. కేవలం
తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నా అవసరం కనిపించక ప్రస్తుతం నా అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మాత్రమే ఇది నా నెత్తికెత్తుకున్నా నేను ఈ భారం. అంటే మీ కష్టం తప్ప వేరెవరు కనబడట్లేదు మేడం. క్వశ్చన్ ఏంటంటే మీ కష్టం తప్ప మీరెవరు తెర మీదకి కానీ ప్రజల్లో కానీ వచ్చే పరిస్థితులు కాంగ్రెస్ కనబడట్లేదు. ఎందుకు? అది తొందరలోనే మీకు కార్పొరేషన్ రాబోతున్నాయి. మీరు నన్ను తప్ప ఎవరిని కవర్ చేయటం లేదేమో. అలా కూడా అయి ఉండొచ్చుగా. మరి మీరు చెప్తున్నారు కదా తాళీ బజావ్ అనే కార్యక్రమము సూపర్ 6 ద్వారా మేము ఇదే నెల్లూరులో చేస్తే మేము చేయలేదు అని మీరు అంటున్నారంటే మీకు అసలు ఇన్ఫర్మేషనే లేదా? నేను మిమ్మల్ని అనొచ్చు కదా. మీరు సరిగ్గా కవరేజ్ చేయండి. అందుకే చెప్తున్నాను, ఇంతమందికి చెప్తున్నాను, మీరు సరైన కవరేజ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడితేనే ఇగో ఇందాక మీరు అన్నట్టు అది మాత్రమే కాదు నా అజెండా. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాలు చాలా చిన్నవి. ఇన్ ద లార్జర్ స్కేల్ ఆఫ్ థింగ్స్ మాకున్న విభేదాలు చాలా చాలా చిన్నవి. కానీ రాజకీయాలంటే ప్రజలకు సంబంధించింది, రాష్ట్రాలకు సంబంధించింది, దేశానికి కూడా సంబంధించిన విషయం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వకపోతే దేశమేమో కానీ రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెక్కువ ఉంది. ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చెయ్యదు. చూసాం, గత 11 సంవత్సరాలుగా చూసాం. బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి. ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టడం జరిగింది.